రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 36వ శ్లోకం. అవాచ్యవాదంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖంతరః నుకిం. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? ఒకవేళ అర్జునుడు యుద్ధభూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవటమే కాక తను చులకనైపోతాడు. శ్రీకృష్ణుడు నిందంతా అంటున్నాడు అంటే నిందించుట, దూషించుట అని. అవాచ్యవాదం అంటే నపుంసకుడు వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు. చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధభూమి నుండి వెళ్ళిపోతే కాళ్ళ మధ్యలో తోకముడుచుకున్న కుక్కలాగా పారిపోతున్నాడు అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు గుర్తు చేస్తున్నాడు.